రైతన్నలకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకైతే శుభవార్త అయితే రావడం జరిగింది. అయితే రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేయనున్నారు. అయితే ఎందుకు దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. అది ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద రైతులకైతే 19వ విడత డబ్బులు సాయం అందించే తేదీ అయితే ఖరారైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే ప్రకటించారు. ఈ పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రం నుంచి 19వ విడత నిధులను అయితే విడుదల చేయనున్నారు. కిసాన్ యోజన కింద అర్హత కలిగినటువంటి రైతులకు 2000 చొప్పున అయితే మంజూరు చేయనున్నారు. అయితే గత 18వ విడత అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్ర నుంచి విడుదలయ్యాయి. ఇందులో దాదాపు 9,00,00,000 మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులైతే జమ కావడం జరిగింది. అయితే వ్యవసాయం, రైతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో పనిచేస్తుందని ప్రస్తావించారు. ఈ క్రమంలో 19వ విడత పంపిణీకి ప్రధానమంత్రి అయితే బీహార్ వెళ్లినట్లు మరి స్పష్టం చేయడం జరిగింది. అదే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద భారత ప్రభుత్వం అయితే రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇది రైతులకు ఆర్థిక సహాయం అందించడం, వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి రైతులకైతే ప్రతి సంవత్సరం రూ. 6,000 చొప్పున ఆర్థిక సాయం అయితే అందిస్తారు. ఈ మొత్తం 3 విడతలకైతే రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుంది. రూ. 2,000 చొప్పున 3 విడతలకైతే జమ చేస్తారు. ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాక వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అయితే అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకైతే 18 విడతలుగా 2,00,00,000 కోట్లకు పైగా డబ్బులైతే రైతుల ఖాతాలో జమైనట్టు మనకు తెలుస్తుంది. అయితే రైతులు తమ గ్రామం, జిల్లా ఆధారంగా అయితే పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా నుంచి తనిఖీ చేసుకోవచ్చు. లభ్యమయ్యే సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే పీఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్సైట్ అయినటువంటి pmkisan.gov.in అనే వెబ్సైట్‌ని అయితే సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ నమోదు చేసినటువంటి రిజిస్టర్ నెంబర్‌ను క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అప్లై చేసుకున్న సమాచారాన్ని అయితే మీకు చూపిస్తుంది. ఈ జాబితాలో గనుక మీ పేరు ఉంటే ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని అయితే పొందవచ్చు. అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించడమే కాకుండా క్రమం తప్పకుండా విడుదల వారీగా రైతుల ఖాతాలో అయితే డబ్బులు జమ చేయడం అయితే ద్వారా రైతులకైతే గణనీయమైన ఆర్థిక సాయం ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఈ పథకం అయితే రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, వ్యవసాయాన్ని అభివృద్ధి పదంలో నడపడానికైతే దోహదం పడుతుందని మనకు తెలుస్తుంది. సో, ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ. నమస్తే.